చూడండి మిత్రులారా, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఓకే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, సో రాచకొండ డిస్ట్రిక్ట్, రాచకొండ పోలీస్ స్టేషన్ చైతన్యపురి, ఇయర్ 2025, ఎఫ్ఐఆర్ నంబర్ 0-10-10/2025, డేట్ 24/9/2025. సో 24 అంటే సెప్టెంబర్ 24 తారీఖున ఆయన కేసు ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు. ఎక్కడ? సో యాక్ట్ అండ్ సెక్షన్స్ 74, 351 of 2 BNS 3, R/W 4 పోక్సో యాక్ట్ 2012. ఓకే, అర్థమైందా? సో ఈ దీని కింద ఇది చేసిండు. ఎప్పుడు? సెప్టెంబర్ 24 ఎట్ 22:30 అంటే ఎంత? 12 తీసేసి 10:30కి నైట్. ఓకే, నైట్ 10:30కి చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క కేసు ఫైల్ చేసిండు. సో ఎక్కడ? సో ప్లేస్ ఆఫ్ అకరెన్స్ ఎక్కడ జరిగిందంటే నిర్మల్లో జరిగిందని రాసిర్రు. తర్వాత సో అమ్మాయి పేరు ఇక్కడ రాయలేదు, విక్టిమ్ గర్ల్ అని రాసిండ్రు. ఏజ్ 17 ఏళ్ళు అని రాసిండ్రు. ఓకే, తర్వాత హౌస్ ఎక్కడ ఉంది అంటే సరూర్ నగరు, తర్వాత రంగారెడ్డి జిల్లా అని రాసిండ్రు. సో డీటెయిల్స్ ఆఫ్ నోన్ సస్పెక్టెడ్ ఆర్ అన్నోన్ అక్యూజ్డ్ విత్ ఫుల్ పిక్చర్స్. సో ఎవరు అక్యూజ్డ్ అంటే నిందితుడు అంటే ఆ యొక్క దిగంబర్ కాంబ్లే అని రాసిండ్రు. ఓకే, సో తర్వాత ఏముంది ఇందులో పెద్దగా ఏం లేదు. సో కంప్లైంట్ రీజన్ ఫర్ ద డిలే ఇన్ ద రిపోర్టింగ్ బై ద కంప్లైంట్ అంటే ఎందుకు డిలే అయింది అంటే ఏం లేదు, డిలే అని రాశారు అంతే, కంప్లైంట్ డిలే అని రాశారు, అంతకుమించి ఏం రాయలేదు. ఓకే, తర్వాత సో ఇది మెయిన్ కేసు ఏమని రాసిండ్రు? కంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. సో ఏముంది? సో ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద హానరబుల్ 4 additional metropolitan magistrate, okay, so LB Nagar, Rachakonda, honored sir on September 24, 2025 at 22:30 అంటే 10:30కి. ఓకే, 10:30కి ఆ రోజు రిసీవ్డ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ కుమారి XX ఉంది అంటే పేరు రాయాలి అమ్మాయి పేరు. సో డాటర్ ఆఫ్ ఆయన పేరు కూడా రాయాలి, తండ్రి పేరు. ఓకే, ఏజ్ 17 ఏళ్ళు, రెసిడెంట్ ఆఫ్ అది కూడా రాయాలి, విక్టిమ్ గర్ల్ అని రాశారు. Facts of the case are complainant stated that they are 2 children to their parents and she has younger brother. Okay, so ఈ అమ్మాయి అట్లనే ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అని చెప్తున్నారు. సో ఏ ఇయర్ ఎగో, ఒక సంవత్సరం కింద దేర్ పేరెంట్స్ గాట్ సపరేటెడ్, వాళ్ళిద్దరు విడిపోయారంట ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. విచ్ లెడ్ ఇన్ టు హర్ డిప్రెషన్, అందుకనే ఆమె డిప్రెషన్ పోయిందంట. టు హెల్ప్ హర్ ఇన్ మోటివేషన్ కంప్లైంటెంట్స్ ఫాదర్ వుడ్ టేక్ హర్ టు డాష్ స్టూడియో ఇన్ బోడుప్పల్ విచ్ వాజ్ ఓన్డ్ బై హిజ్ ఫ్రెండ్ దిగంబర్ కాంబ్లే. సో అందుకని ఆమెను డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు తీసుకురావడానికి ఈ దిగంబర్ కాంబ్లే బ్రదర్కి బోడుప్పల్లో ఉన్నటువంటి స్టూడియోకి తీసుకుపోయిందంట ఈ అమ్మాయిని. దేర్ దిగంబర్ వుడ్ మోటివేట్ హర్ అండ్ టీచ్ యోగా, అక్కడ ఆమెను ఒక మోటివేషన్ చేస్తూ ఆమెకు యోగా నేర్పించేవాడు. ద కంప్లైంట్స్ అవుతున్నా ద స్టూడియో విచ్ సో ఏమన్నాడు? ద స్టూడియో లేటర్ షిఫ్టెడ్ ఫ్రమ్ బోడుప్పల్ టు తార్నాక అండ్ ఫర్ ద పాస్ట్ మంత్, బోడుప్పల్ నుంచి ఆ స్టూడియోని తార్నాక మూవ్ చేసిండ్రు అని రాశారు. ఓకే, షీ హాస్ బీన్ విజిటింగ్ దేర్ విత్ హిస్ ఫాదర్, తండ్రితో పాటే పోయిందంట స్టూడియోకి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఆన్ 28 March 2025, మార్చ్ 23, 2025 రోజు దిగంబర్ ఇన్వైటెడ్ హర్ టు హిస్ నేటివ్ విలేజ్ ఇన్ నిర్మల్ టు టీచ్ హర్ యోగా అండ్ బుక్డ్ ఏ బస్ టికెట్ ఫర్ హర్. ఓకే, మార్చి 28, 2025 రోజు, ఇది ఇతని వర్షన్, ఇది అమ్మాయి వాళ్ళ తండ్రి వర్షన్ లేదా అమ్మాయి వర్షన్. ఓకే, కాంబ్లే బ్రదర్ వర్షన్ నేను మళ్ళీ చెప్తా. ఓకే, సో ఇది పోలీస్ కంప్లైంట్ ఏం రాసిరో అది చదువుతున్నా. ఓకే, సో మార్చి 28 రోజు ఇది దిగంబర్ బ్రదరు ఇన్వైట్ చేసిండంట అమ్మాయిని వాళ్ళ ఊరికి రమ్మని నిర్మల్కి. ఓకే, ఎందుకోసం అంటే ఆమెకు యోగా నేర్పిస్తా అని ఆయననే బస్ టికెట్ బుక్ చేసిండు అని రాశారు. She boarded the bus on the same day night between 12 అంటే ఎంత 11:45
సో అరౌండ్ 11:45 12కి ఆ రోజు బస్ ఎక్కింది. ద నెక్స్ట్ డే షీ రీచ్డ్ దేర్ అండ్ స్టేడ్ విత్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ దే సజెస్టెడ్ స్టే ఫర్ ఫ్యూ డేస్. కొన్ని రోజులు అక్కడ ఉండడానికి ఉన్నది. ఓకే, మీన్ వైల్ ఆన్ ఏప్రిల్ 2 రోజు ఎట్ అరౌండ్ 11 అంటే పొద్దుగాల 11 గంటలకి when Digambar's wife was not at home, దిగంబర్ వాళ్ళ భార్య ఇంట్లో లేదంట. He came into the bedroom where complainant was resting, lay next to her and placed his leg on her. సో అక్కడ ఏది ఆమె బెడ్రూమ్ లోకి వచ్చి ఆమె మీద కాలేసిండు అని రాశారు. When she asked him to remove it, he said, stay like that, I will teach you yoga. అంటే కాలు దిగమంటే అట్లనే ఉండు, నీకు యోగా నేర్పిస్తా అని అన్నాడు అని రాశారు. ఓకే, అండ్ స్టార్టెడ్ టచింగ్. సో అట్లా ఆ విధంగా ఆమెను ఇష్టం ఉన్నట్టు టచ్ చేసిండు అని ఇన్అప్రాప్రియేట్లీ టచ్ చేసిండు అని రాశారు. ఓకే, ఇది డిస్పైట్ హర్ ప్రొటెస్ట్ he did not listen and also bite her ప్రైవేట్ చెస్ట్ ఏరియా అండ్ ఫోర్సిబుల్లీ టచ్డ్ హర్ ప్రైవేట్ బాడీ పార్ట్స్. అయినా ఆమె చెప్పినా వినకుండా ఆమెను టచ్ చేసిండు, ఆమె యొక్క చెస్ట్ ఏరియాను కొరికిండు, అట్లనే ఆమె యొక్క ప్రైవేట్ బాడీ పార్ట్స్ ని టచ్ చేసిండు అని రాసిండు ఇందులో. ఓకే, లేటర్ హీ లిఫ్టెడ్ హర్ డ్రెస్ అండ్ టచ్డ్ హర్ వెజైనా పార్ట్ విత్ హిస్ ఫింగర్. తర్వాత ఆమె డ్రెస్ పైకెత్తి ఆమె వెజైనా పార్ట్ ని టచ్ చేసిండ్రు అని రాశారు. షీ దెన్ పుష్డ్ హిమ్ అవే ఇమీడియట్లీ. అప్పుడు అతను ఆమెను యొక్క నెట్టి వేసాడు అని రాశారు. ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ హీ డ్రాప్డ్ హర్ ఎట్ హర్ హౌస్ ఇన్ హైదరాబాద్. తర్వాత నెక్స్ట్ డే యొక్క ఆమెను హైదరాబాద్ లో వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిండంట. మళ్ళీ దిగంబర్ బ్రదర్ అంట చెప్తున్నాడు ఆ స్టోరీ. ఓకే, విందాం, లెట్స్ హియర్ బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ. అండ్ అవుట్ ఆఫ్ ఫియర్ కంప్లైంటెంట్ కుడ్ నాట్ టెల్ హిస్ ఫాదర్ ఆన్ సెప్టెంబర్ 15th. ఓకే, ఎప్పుడు ఇది ఇన్సిడెంట్ ఎప్పుడైందని చెప్పిండ్రు? ఏప్రిల్ 2. ఈ ఏప్రిల్ 2 అయితే యొక్క సెప్టెంబర్ 15వ తారీఖు దాకా ఏది ఆ యొక్క తండ్రికి చెప్పలేదంట. ఓకే, her father noticed that she was distressed and asked her, and that she finally told him what happened. ఎప్పుడు? సెప్టెంబర్ 15వ తారీఖు. సెప్టెంబర్ 15వ తారీఖు అయితే కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? 15వ తారీఖులే, 24 తారీఖులు ఇచ్చారు. మళ్ళీ 10 రోజులు ఎందుకు ఆగిండు కంప్లైంట్ చేయడానికి? ఇన్సిడెంట్ అయిందేమో ఏప్రిల్ 2 అని చెప్తున్నారు. ఓకే, పొద్దుగాల 11 గంటలకి. ఇంట్లో భార్య లేదంట, మరి బిడ్డ అడిగిపోయింది. ఆయనకి 2 పిల్లలు, కొడుకున్నాడు, బిడ్డ ఉన్నది, బిడ్డ అడిగిపోయింది. సో వినండి. సో మరి తన కూతుర్ని వాళ్ళ ఇంటికి అంత బ్లైండ్ గా ఎందుకు పంపించినావు? స్టూడియోకి నీతో పాటు నీ బిడ్డ పోయినప్పుడు మరి అంత దూరం నువ్వు బిడ్డని ఒక్కదాన్ని ఎందుకు పంపించినావు? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారనే కదా. మరి భార్య లేదు, ఆఫీస్కి పోయి ఆమె బడికి పోయింది అంటే మరి కూతురు పిల్లలు ఏడిపోయారు? అది కూడా చెప్పాలి కదా. సో ఏది సెప్టెంబర్ 15th. ఓకే, the incident complaint father asked him over the phone that he threatened with him dire consequences. సో దీని గురించి అడిగిండంట ఈ యొక్క భాస్కర్ అంటే ఆయన అమ్మాయి వాళ్ళ తండ్రి. ఏమని అడిగితే, ఎందుకు చేసినామని అడిగితే బెదిరించిండంట. ఓకే, బిఫోర్ ద కంప్లైంటెంట్ హ్యాస్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసరీ యాక్షన్ ఆన్ దిగంబర్ హూ మిస్బిహేవ్డ్ విత్ హర్. ఆమెతో తప్పుగా ప్రవర్తించింది కాబట్టి ఆమె మీద అతన్ని శిక్షించండి అని ఈ కంప్లైంట్ చేస్తున్నాడు అని రాశారు. హెన్స్ ఎఫ్ఐఆర్ యాజ్ పర్ ద కంటెంట్స్ ఆఫ్ దిస్ పిటిషన్ ఐకే సైదులు అనేట ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్ ఇన్ చైతన్యపురిలో ఉన్న ఇన్స్పెక్టర్ కేసు 0 FIR చేసిండు. ఓకే, 0 FIR చేసి ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి ఇంతకుముందు చదివిన కదా 0-10/2025 BNS పోక్సో యాక్ట్ ఇంతకుముందు చదివిన కదా. అండ్ took up for investigation and then case file transfer to Nirmal town police station ki కేసును ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, నిర్మల్ డిస్ట్రిక్ట్ ఆన్ ద పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఫర్, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ ఎక్కడైందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి. ఓకే, ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇది ఇందులో ఉంది. ఓకే, సో ఆ ఎస్ఐ పేరు కప్పే సైదులు అనేట ఆయన చైతన్యపురిలో. ఓకే, ఇన్స్పెక్టర్ ఆయన ర్యాంకు. ఓకే, సో ఇది పోలీస్ కంప్లైంట్. ఓకే, సో ఆ క్రమంలో మనము ఏది ఈ యొక్క కాంబ్లే బ్రదర్ వర్షన్ విందాం. ఓకే, సో ఆ క్రమంలో ఈ భాస్కర్ అంటే ఆయన మట్కా ఆడతాడు. మట్కా అంటే జూదం ఆడతాడు. ఓకే, జూదం ఆడతాడు. అతను ఏం పని చేయడు, పైసల గురించి పైసలు డిమాండ్ చేస్తాడు. సో ఇతను యొక్క పైసలు డిమాండ్ చేస్తుంటే ఇతని యొక్క వైఫ్
ఇతను ఏం పని చేయకపోవడం వల్ల ఆమె పైసల గురించి వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుంటే ఆ విషయం ఇతనికి తెలిసి వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయ్యి సో అట్లా వాళ్ళు సపరేట్ విడిపోయారు. అది అది మొత్తం చదువుదాం అందులో. సో ఆ క్రమంలో తులసి చందుకి చెప్పిండు అందులో ఏమని చెప్పిండు ఈ భాస్కర్ అంటే ఆయన 30,000 ఇచ్చిండంట. మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈయన నెలకి ఈయన N9 మీడియాలో నెలకి వాళ్ళకి జీతాలు ఆ రెంటులు అన్ని కలిపి దాదాపు 3 లక్షల రూపాయలు ఆయన నెలకి ఖర్చు పెడతాడు. ఓకే, సో ఈయన నెలకు 3 లక్షలు ఆయన జీతాలు ఇచ్చేట ఆయన ఏం పని చేయని భాస్కర్ దగ్గర 30,000 తీసుకుంటాడు తులసి చంద్ గారు. ఇదేమి జర్నలిజం నాకు అర్థమైతే లేదు. వన్ సైడ్ వర్షన్ ని గుడ్డిగా ఎట్లా నువ్వు జర్నలిస్ట్, నువ్వు నార్మల్ ఏదో అవారా కాదు. ఓకే, సో ఈ అమ్మాయిది టీనేజ్ చదువు బంద్ చేసిందంట. ఈమె అఫైర్ పెట్టుకుంది. అఫైర్ నుంచి వాళ్ళకి బయటకు వెళ్ళి రాకుండా అప్పుడు ఈయన కౌన్సిలింగ్ కోసం అడిగినారు. ఓకే, సో ఆయన ఎందుకంటే బుద్ధిస్ట్ మంకీన. ఓకే, ఎవరు మన ఈ బ్రదర్. సో అప్పుడే ఆయన పోస్ట్ కూడా పెట్టిండు. దిగంబర్ కాంబ్లే నాగా ఈజ్ ట్రావెలింగ్ టు పట్నా ఇండియా ఫ్రమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, అర్థమైందా? సో అందులో క్లియర్ గా రాసిండు. ఎప్పుడు ఇదే డేటు? సో సెప్టెంబర్ 26 రోజు ఎట్ 15:53 అంటే 12 అంటే 3:53 అరౌండ్ 4 PM నాగ్పూర్లో ఏమని రాసిండు? బద్నామీ ఉస్కీ హోతీ హై జిస్కా నామ్ హోతా హై. ఎవరికైతే పేరు ప్రతిష్టలు ఉంటాయో వానికే ఇట్లా వాని బద్నాం చేస్తారు, అంటే తప్పుడు ఆరోపణలు చేస్తారని. ఒక వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు లేదా నిందారోపణలు అవి నిజమా అబద్ధమా తెలియాలంటే దానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు ఎదుటివాడు చెప్పిన దాని ప్రకారం నేను తప్పు కావచ్చు, లేదా నేను చెప్పిన దాన్ని ప్రకారం ఎదుటివాడు తప్పు కావచ్చు. ఆ నిజాన్ని నిరూపించడానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. అప్పటి వరకు ఎవరి వర్షన్ వారిది. నాకు వ్యతిరేకించే వారికే ఇది పండుగ, మరియు నాకు నమ్మే వారికి కాస్త అసహనం ఉంటుంది. ఏదేవైనా నా శత్రు రూపంలో ఉన్న నా మిత్రులకు శుభాకాంక్షలు. నాకు ఏదో ఒక రూపంలో ప్రజల్లో ప్రచారం చేయడానికి కష్టపడుతున్నందుకు మీకు ధన్యవాదాలు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయని ఊహించి వచ్చిన వాడిని కాబట్టి వీటికి నేను పట్టించుకోను అని ఆయన పోస్ట్ చేసిండు. ఓకే, అర్థమైందా? సో రాముడు దేవుడే కాదని అది పోస్ట్ ఉంది. ఓకే, సో ఆ క్రమం